హ్మ్. ఆశాపరుడికి దూరంగా ఉంటాడు దత్తాత్రేయుడు. హుహు. హృదయం ఖాళీగా ఉన్న వాళ్ళకి హృదయంలో ఉంటాడు. బాధల్లో ఉండే వాళ్ళకి బాధలు కనిపించకుండా బాధ అతను కర్మ అనిపించుకుంటూ ఆ బాధని అతను శరీరంలో కూడా బాధ తెలియకుండా బాధను అనిపించేలా సున్నితంగా బాధ అనిపించేలా చేస్తాడు కర్మని. హుహు. దత్తాత్రేయుడు అంటే మామూలుడు కాదు. హుహు. ఎవరికి కష్టం ఉన్నా ఆ కష్టాన్ని సులువుగా తనకు తాను అనుభవించి తీర్చేలా చేస్తాడు. అది దత్తాత్రేయుడు. నీ బాధ నువ్వే తీర్చుకుని నువ్వు మళ్ళీ ఆ కర్మలోకి వెళ్లకుండా చేస్తాడన్నమాట. ఓకే. దత్తస్వామి అంటే అది. దత్తాత్రేయుడు అంటే చాలా మంది తెలియక దూరంగా ఉంటాడు, దత్తాత్రేయుడు పరీక్షలు పెడేస్తాడు అంటున్నారు. కాదు, ఆయన సులువుగా మన కర్మను తీసేస్తాడు. కానీ ఆ కర్మను ఆహా! నువ్వు తీర్చుకోవాలా. ఆయన ఏం తీర్చడు, నీతో చేయించి నీ కర్మను నేను తీసేస్తాడు అనమాట. కర్మను తీసేసి నేను పరిపూర్ణం చేస్తాడు. నేనేమన్నాను, వజ్రం బాడీలో ఉన్న వజ్రాన్ని కడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పాను, రాత్రి కూడా చెప్పాను. అవును. బాడీలో ఉన్న వజ్రాన్ని, ఎప్పుడో పాడేసుకున్న వజ్రాన్ని కడిగి శుభ్రం చేసి ఇస్తున్నాడు. అదే దాన్ని ఎలుగుని తీసుకొస్తున్నాడు ఆయన. అది కొంత టైం పట్టొచ్చు, కర్మ తొలగించవచ్చు. లేదంటే ఈ శుభ్రం చేసి టైంలో మన ప్రాణం పోయిందనుకో, దానికి దత్తాత్రేయుల్లో చేర్చేసుకుంటాడు. అది హృదయం పవిత్రత కావాలి. హృదయంలో స్థానం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నాడు దత్తాత్రేయుడు. ప్రతి ఒక్కరికి ఆయన చేసే పని, ఆయన చేసే లీలలో అంత బేగా అర్థం అవ్వవు. ఇంత వివరంగా కూడా ఆయన చెప్తే ఆ చరిత్ర ఎలా ఉందో తెలియదు, కానీ ఈ ఈ విషయం తెలియజేసే సన్నివేశాన్ని ఆయన ఈ క్షణం మనకి అలా ఇచ్చాడనమాట. ఆయన ఆలోచన అందుగురించి ఆయన ఎప్పుడు కూడా ఈ కలియుగంలో దత్తాత్రేయుడే నడుస్తున్నాడు. ఇప్పుడు దత్తాత్రేయుడు ఎందుకు నడుస్తున్నాడంటే కలి ప్రభావం బాగా పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతం అంటే తల్లి లేదు, పిల్ల లేదు, అందరినీ చంపేసుకోవటాలు ఏంటి, ఇవన్నీ చూడలేకపోతున్నాం. అంత దరిద్రం, అంత కలి పెరిగిపోయింది చెప్పాలంటే. ఈ టైంలో కరెక్ట్ గా ఇదే టైంలో ఆయన్ని పట్టుకుని ఆయన సాధన చేసుకుని ఆయనతో మాట్లాడుతూ ఆయనతో ప్రయాణం చేస్తే ఇలాంటివన్నీ దూరంగా ఉంటాయి, కలి ప్రభావం దూరంగా ఉంటది. అదే ఆయన చెప్పే సందేశం. ఆయన అందరి కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎంత కొలుస్తున్నాము, ఎంత పూజలు చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, దత్తాత్రేయుడు అసలు పరిస్థితి పెడేస్తున్నాడు మాకు అనుకుంటున్నారు చాలా మంది. కానీ కాదు, వాళ్ళ చాలా కర్మను వాళ్ళే తీర్చేసి ఆయన దగ్గర చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు. ఇదే అసలు కథ. అదే స్వశక్తి సాధన అంటే ఏంటి, ఇదే అసలు కథ. దాని గురించి అర్థం చేసుకుంటే చాలా వరకు అర్థం అవుద్ది. ఓకేనా? ఎవరు? అమ్మవారు ఆదిశక్తి స్వరూపం. ఆదిశక్తి స్వరూపం ఎలా వచ్చింది? అకార ఉకార మకారం నుంచి వచ్చింది. ఈ మూడు ఆకారాలు కలిపి ఓం శక్తిగా మారి ఆ శక్తి బిందువుగా పడి భూమి సృష్టి అయ్యి భూమి మీద అమ్మవారు వచ్చింది. ఈ అమ్మవారికి ఆకలి స్టార్ట్ అయింది. ఆ కలి ఏంటి? కలి. ఆ కలి స్టార్ట్ అయింది. ఈ ఆకలి స్టార్ట్ అయినప్పుడు మరి తినాలంటే ఏం చేయాలా? వేరే వేరే జీవులు ఉండాలి. అప్పుడు తెలియదు కదా, సృష్టి అంటే అయిపోయింది కానీ ఆవిడికి తెలియదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? జీవరాశిని పుట్టించడం కోసం మళ్ళీ ఆ బ్రహ్మదేవుడిని ఆవిడే సృష్టించుకుంది. అనుకుంది మనసులో, ఈ సృష్టికి జరగడానికి ఎవరొకరు కావాలి అని ఎవరొకరిని అనుకుని ఒక శక్తి కావాలి అనుకుంది. ఆవిడే శక్తిని తయారు చేసుకుంది. ఇప్పుడు ఆ శక్తి వచ్చి ఏం చేయను నేను అన్నది. ఆ శక్తి ఏ శక్తి? అది బ్రహ్మశక్తి. ఏం చేయాలంటే సృష్టి చేయమంటే అప్పుడు ఈ ప్రకృతిని అంతని సృష్టించింది. ఈ ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడలోంచి బ్రహ్మ వచ్చి, బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది. అంటే ఇప్పుడు మరి ఆవిడెవరు? ఆవిడ నుంచే కదా వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ బోలంటోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళాం? మళ్ళీ మూలానికి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. అంటే ఈ అమ్మవారు అనేక రకాల శక్తులు ఉన్నాయి. మరి 16 తత్వాలు అనుకున్నాం కదా. స్త్రీకి 8 తత్వాలు ఉన్నాయి, కానీ పురుషుడికి 16 తత్వాలు ఉన్నాయి. స్త్రీకి 16 తత్వాలు ఉన్నాయి, పురుషుడికి 8 ఉన్నాయి. పురుషుడు ప్రతిరోజు నిజంగా స్నానం చేసి పూజ చేయాలి. పూజ చేయాలి. స్త్రీ స్నానం చేయక్కర్లేదు పూజ చేయడానికి కూడా. తెలుసా మీకు? స్నానం కూడా చేయక్కర్లేకుండా పూజ చేయొచ్చు. అందుకే ప్రతిరోజు స్నానం చేయకుండా ఒక గ్లాస్ నీళ్ళు పెట్టి పరమాత్మను తలుసుకోండి అని చెప్పేది అది. దేనికోసం? ఇప్పుడు అర్థమైందా?
ఈ విషయం తెలియక చాలా మంది అంటున్నారు, అదేంటే పొద్దున్న లేకపోతే స్నానం చేయాలి కదండి, శుభ్రం అవ్వాలి కదా, శుభ్రం చేసుకున్న తర్వాత చేయాలి కదంటే అసలు శుభ్రం చేసుకునే పని మీకు లేదు నిజానికి. కానీ చేయవలసిన అవసరం ఎప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని గడియల్లో, కొన్ని టయాల్లో, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటికి ఆగమన శాస్త్రాలు అంటారు. వాటిల్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ చేయాలి. సాధనలోకి వెళ్ళినప్పుడు ఏం అవసరం లేదు. సాధకుడికి ఎందుకు లేదు అంటే, మరి ఇందాక అనుకున్నాం కదా, ఏ శక్తి అది? అకార మకార ఒకార అంటే ఓం. ఈ ఓంకారంలో ఎవరున్నారో మన మనసు ఉంది, మనం ఉన్నాం, మన ఊపిరి ఉంది, మన శక్తి ఉంది. మన ఊపిరి, శక్తి, మనసు. ఏమేమి? ఊపిరి, శక్తి, మనసు. ఈ మూడు ఎక్కడున్నాయి? అందరికీ ఉన్నాయి. కానీ ఈ మూడు అతీతంగా, మూడాట్లకి అతీతంగా ఒక శక్తి ఉంది. ఏంటంటే అది ప్రాణశక్తి. ప్రాణశక్తిని మనం ఏమంటున్నాం? విశ్వశక్తి. విశ్వశక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి శక్తి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ స్థానాలు, జపాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ ఓంకారం నాదం చేసుకుంటూ మంత్రం జపించుకుంటే శక్తి అంతా మనకి మన లోపల విలీనం అయిపోద్ది. అంటే విలీనం అవుతే మన లోపల పడుతుంది. వచ్చిన శక్తి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీని వెళ్ళకుండా ఉండడం కోసమే పూర్వం పెద్దలు ఏం చేశారంటే బొట్టు ఆజ్ఞాయం ద్వారా ఆజ్ఞేయ చక్రం అంటారు. ఆజ్ఞేయ చక్రం. ఆజ్ఞేయ చక్రానికి కాంతిని రిలీజ్ చేసే శక్తి ఉంది. కాంతిని అంటే మన లోపల ఇప్పుడు చూస్తుంటే అంత కళ్ళ ద్వారాగానే పోద్ది. అందుకే గురువులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతసేపు కళ్ళు మూసుకుని ఉంటారు, ఎక్కువ ఎవరంతా చూడరు. ఎవరి మీద ఎక్కువ దృష్టి పడింది అనుకో ఆ వేళ ఏదైనా దోషం ఉంటే పోద్ది అనమాట. అందుకు వాళ్ళు ఎదురుకుంటా కూర్చుని చూడడానికి చూస్తారు, చాలామంది దగ్గరగా కూర్చొని చూస్తారు. కానీ గురువులు పైన ఎవరిని ఉన్నారో వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడతారు. ఎందుకు? వాళ్ళు కష్టపడి అక్కడ కూర్చున్నారో దూరంగా ఉన్నారని ఆలోచన వస్తుంది. అంటే అలా పెద్ద గురువులు ఉన్నారు, అలాంటి గురువులు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా. విషయం ఏంటి? ఆ విషయం అంటే సృష్టిలో ఏదైతే ఉందో ఆ విషయం అంతా ఎవరి దగ్గర ఉంది? మన మనసులో ఉంది. అది మతం అన్నారు. ఏంటది? మతం అంటే మనసునే మతంగా భగవద్గీత చెప్పింది. దీనికి మరి ఇంకో ముందు శ్లోకంలో అయిపోయిందేమో, అది ఎప్పుడైందో ఇంకా అవలేదో. అది పరధర్మం భయంకరమైనది అని చెప్తాడు. ఎందుకు? పరధర్మము భయంకరమైంది అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఇప్పుడు ఆ శ్లోకం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ విషయాన్ని అంతటినే మనం ఏం చేస్తున్నాం? చిన్నదాన్ని కూడా పెద్దదానిలో ఆలోచిస్తున్నాం. మన మనసులో చిన్న అలజడి వచ్చింది, దాన్ని పెద్దది చేసుకున్నాం. దానివల్ల ప్రకృతిని మనం పట్టుకోలేకపోతున్నాం. ప్రకృతి మనం సాగరిస్తుంది కానీ పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించాం పొయ్యి వెలిగించినప్పుడు దానికి ఇంకా ఎండిపోయిన ఎన్ని వేస్తుంటే ఏమవుద్ది? మంట రేజ్ అవుద్ది. పచ్చి వేస్తుంటే ఎలగడానికి కష్టం అయిపోద్ది, బేగా ఎలగదు. దానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా ఎన్నో వెయ్యాలి. అలా మన మనసు ఏం చేస్తుందంటే పచ్చిగా ఉంటే పట్టుకోలేకపోతుంది. పచ్చిగా ఉంటుంది ఇంకా లోక విషయాల్లో, ఇంకా లోకంలో ఉన్న జరిగే వాటి కోసం, ఇంకా ఎక్కడ జరిగిన వాటి కోసం ఆలోచించిందనుకో ఇంకా పచ్చిగా ఉన్నట్టు అనమాట. వెండిదంటే ఏంటంటే ఎండిపోయింది. ఇంకా నాకు రెండే మార్గం. ఒకటి భూలోకంలో ఉన్న మానవ శరీరంతో భగవంతుని ధ్యానం చేసుకోవటం, రెండోది ముక్తి మార్గం. ఇంకేం లేదు కదా, ఎండిపోయింది. ఇంకా ఆకులు ఆడిపోతే ఇంకా ఉంది. చెట్టు నుంచి ఆకులు రాలిపోయి టైం వచ్చింది, ఆకులు ఆడిపోద్దని దానికి తెలుసు. అది రాలిపోయి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ గాలిలో కలిసిపోయి ఎండిపోయి బాగా ఎండిపోయి మట్టిలో కలిసిపోద్ది. ఈ శరీరం కూడా అంతే, బాగా ఎండిపోద్ది, మాడిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఈ కలిసిపోయి లోపల ఈ మనసును ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తుంది అనమాట. ఈ కలిసిపోయే లోపల ఎక్కడ పెడితే ఎక్కడికి వెళ్తుంది. ఓ మంత్రగాడు మన సినిమాలు చూపిస్తారు. బాలనగం సినిమాలో ఓ మాయలోడు ఉంటాడు. ఆడి శిలక ఎక్కడున్నది? మీరు సినిమా చూసారా? ఈ మధ్య అలాంటివి చూస్తున్నాను. ఎందుకంటే మీకోసమే. ఆ మాయలోడి శిలక, మాయలోడి ప్రాణం ఉంటుంది. ఆడి ప్రాణం 7 సంవత్సరాల అవతల పాల సంవత్సరం దగ్గర మర్రి చెట్టు ధరలో ఉంది. అది ఇంతకీ ఎక్కడుంది? మన శరీరంలో 7 పొరలు ఉంది, 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాలని దాటి వెళ్దాం సాధనలో. ఇది సాధన. 7 చక్రాలు దాటి వెళ్తే ఏమైంది? మర్రి చెట్టు వచ్చింది. పాల సంవత్సరం తెల్లగా ఆనందమైన అనుభూతి వచ్చింది. ఈ అనుభూతి అవతల మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు ధరలో మన ప్రాణం ఉంది చిలక. గర్భిందా? అలా ఉంటుందన్నమాట. ఇదన్నీ తెలుసుకుంటే ఇది అన్వేషణ చేయాలంటే నేను ఏరే పని పెట్టుకున్నానుకో అన్వేషణ చేయలేం. కాబట్టి నేను చూసిన దాన్ని ప్రతిదాన్ని అన్వేషణ పెట్టాను. అది ఎందుకు తీసాడు, దాంట్లో ఏమన్నది అని చూస్తే ఇదంతా అర్థమవుతుంది. అర్థమైందా? అదే ఇప్పుడు మనందరం ఎవరి శక్తి అంటే నేను అనుకుంటున్నాం. నేను కాదు, మనందరం ప్రకృతి శక్తి. ప్రకృతి నుంచి వచ్చాం కాబట్టి మన ప్రకృతిని ఏ టయానికి ఆ టైం
ఆ సాధన చేసుకోవాలి. అందుగురించి ప్రతిరోజు ఉదయమే సాధన చేస్తే చాలా మంచిది. సాయంత్రం బయటికి వెళ్లకుండా సాధన చేస్తే ఆ విషవాయువులు రాకుండా ఉంటుంది కూడా, అది శక్తి మంచిది. మధ్యాహ్నం కూడా బయటికి వెళ్లకుండా సాధన చేసుకుంటే అది మంచిది. అందుగురించి ఎక్కువ మనం ఈ మాధ్యమాలు వచ్చాయి కదా, టీవీలు, సెల్లు, వీటి మీద ఎక్కువ పెడతాం వల్ల ఏమంటే ఈ విషవాయువులు రిలీజ్ చేసి అనేక రకాల జబ్బులు రావడానికి కారణం ఉంటుంది. అందుకు భగవద్గీత ముందే ఎలా చేస్తారని తెలిసే ముందే ఇందులో రాసి పెట్టారు ప్రకృతి ఎలా ఉంటుందని. ఈ ప్రకృతి కోసం ఈ ఒక్క శ్లోకానికి ఎంత ఉంటే ప్రతి శ్లోకాన్ని లెక్కేసుకుంటే మామూలుగా అవుతుందా?